అసెంబ్లీలో చీల్చి చెండాడుతాం. కాళేశ్వరంపై బేస్లెస్ రిపోర్ట్ దమ్ముంటే 665 పేజీల నివేదిక బయట పెట్టండి. కేబినెట్ ఆమోదంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లో హరీష్ రావు అంటూ హరీష్ రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏందో ఒకసారి చూద్దాం. దానికంటే ఇగో నమస్తే తెలంగాణలో బంగారమల రాస్తారు ఇల్లుగా. ఈ పాయింట్స్ ఏందో ఒకసారి చూద్దాం. గోస్ట్ రిపోర్ట్ ట్రాష్, అబద్ధాలు అవాస్తవాలు రాజకీయ దురుద్దేశాలతో రిపోర్ట్. కాంగ్రెస్ బీజేపీ కుట్రలో భాగమే కాళేశ్వరంపై విచారణలు. 60 పేజీల అసలు నివేదికలోనివేనా వండి వార్చినవా? 665 పేజీల నివేదిక అసెంబ్లీలో పెట్టు, చీల్చి చెండాడుతాం. నివేదికను ముందు పెట్టి సీఎం మంత్రుల పచ్చి అబద్ధాలు. తమ్మిడిహట్టి వద్ద కాంగ్రెస్ తట్టెడు మట్టి ఎందుకు తీయలే? కాళేశ్వరం కేసీఆర్ సొంత నిర్ణయమని కాంగ్రెస్ దుష్ప్రచారం. నిపుణుల కమిటీ నిర్ణయం, సిడబ్ల్యూసీ సూచనతోనే నిర్మాణం. అసెంబ్లీ ఆమోదం, కేబినెట్ గవర్నర్ అనుమతులు ఉన్నాయంటూ ఎన్నికలు ఉన్నప్పుడల్లా రిపోర్ట్ల పేర రేవంత్ రెడ్డి నాటకం. కాళేశ్వరం కూలితే గంధమల్ల కొబ్బరికాయ కొట్టినవేం? మూసీకి తెస్తానన్న మల్లన్న సాగర్ నీళ్లు కాళేశ్వరానికి కాదా? వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే కేసుల ధారావాహికలు. కాళేశ్వరం ఎండబెట్టుడు, బనకచర్లకు నీళ్లు జారగొట్టేందుకే. ఇది చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ. అందుకే డ్రామాలు. అంతిమంగా గెలిచేది న్యాయమే, వచ్చేది బీఆర్ఎస్ సర్కారే. మేడిగడ్డ పిల్లర్లు బాగు చేయిస్తాం, రైతులకు బాజాప్తా నీళ్ళు ఇస్తాం. పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో మాజీ మంత్రి హరీష్ రావు అంటూ. నేను హరీష్ రావు కూడా బెస్ట్ ఒక సూచన చేస్తా. మీ నాలెడ్జ్నంతా ఉపయోగించుకొని, మీకున్నటువంటి స్కిల్ అంతా యూజ్ చేసి అసెంబ్లీలో ఈ చర్చ గనక పెడితే, ఇక మిమ్మల్ని అంటే నేనేమంటాను, నిన్ను మించిన వాళ్ళు లేరుగా ఆ పార్టీలో. ఈ నీళ్లకు సంబంధించి సరే కేసీఆర్ ఉండొచ్చు, బట్ కేసీఆర్ వస్తాడారా నాకు కూడా ఐడియా లేదు. ఎందుకంటే గతంలో కూడా వస్తాడంటే రాలేదు. ఆయన వచ్చినా రాకున్నా, ఎందుకంటే వస్తే మాటలు పడాల్సి వస్తుంది, గాలితో ఏం మాటలు పడాలని చెప్పిన ఇంటికాడ కూర్చున్నా. నీకైతే పూర్తిగా సబ్జెక్ట్ ఉంది, నీ దగ్గర అయితే పూర్తిగా నాలెడ్జ్ ఉంది, లెక్కలతో సహా పూర్తి డేటా నీ దగ్గర ఉన్నప్పుడు అసెంబ్లీలో చీల్చి చెండాడు కాదు, ఈ రాష్ట్ర ప్రజలందరికీ అంటే ఎవరెవరికైతే అనుమానం ఉందో వాళ్ళందరికీ కూడా కనువిప్పు కావాలి. నీ స్పీచ్ అట్లా ఉండాలి, నీ మాటలు అట్లా ఉండాలి. ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీ పార్టీ ఆఫీస్లో మీరు ఇచ్చుకొని, వాళ్ళ సెక్రటేరియట్లో లేదా వాళ్ళ పార్టీ ఆఫీస్లో వాళ్ళు కూర్చొని వాళ్ళు బటగాలు చేసుడు, లేకపోతే మీరు అడ్డంబడు, మేము ఇట్లా చేయలేదు మీరు అట్లా చేసారని వాళ్ళనుడు, మీరు ఇట్లా అనుడు, ఇవన్నీ వద్దుగా. మాకు కావాల్సింది చట్టసభలో ఈ రాష్ట్ర ప్రజలందరి సాక్షిగా శాసనసభలో మీరు 665 పేజీల రిపోర్ట్ వాళ్ళు పెట్టాలి. మీరు ఆ రిపోర్ట్ మీద పర్ఫెక్ట్గా అనాలసిస్ అంతా చేయాలి. ఆ డేటా అంతా ప్రజలకి చెప్పాలి. ప్రజలు డిసైడ్ చేస్తారు ఇక ఇది ఎవరి కోసం కట్టిరు, ఎందుకోసం కట్టిరు, వాళ్ళ సొంతానికా లేదా లాంగ్ లాస్టింగ్లో ఏమన్నా మనకు ఉపయోగపడుతుందా, వైట్ ఎలిఫెంట్ అయిందా అనేది వాళ్ళు తెలుస్తారు, మేము తెలుస్తాం. ప్రజలుగా నేను చెప్పేది, ప్రజల తరపున నేను చెప్తా ఉన్నా, మేము తెలుస్తాం. ఇక మేము డిసైడ్ చేస్తాం. ఇక దొంగవడు దొరవడు రాజవడు రాకాసోడు మేము డిసైడ్ చేస్తాం. మీరు అసెంబ్లీలో చర్చ పెట్టుండ్రి, పూర్తి రిపోర్ట్ పెట్టుండ్రి. దాని మీద బీఆర్ఎస్ వాళ్ళకు దమ్ముంటే, నేనేమంటా ఉన్నా, మీకు దమ్ముంటే ఏం ఎదుర్కొంటారు ఎదుర్కోపోరి. ఈడ ప్రెస్ మీట్లల్లో బయట రోడ్ల మీద ఒర్రుడు కాదు, ఇక మాట్లాడు కాదు. అసెంబ్లీలో మీకు అవకాశం ఇచ్చింది మాట్లాడమని. ఈ రాష్ట్రం ఆ ప్రతిపక్ష హోదాలో మీరు ఏం మాట్లాడతారు, ఎట్లా కొట్లాడతారు చెప్పు. నేను కేసీఆర్ని ఏమంటలేను, ఎందుకంటే సరే ఆయన ఆరోగ్యం, ఆయన పరిస్థితులు, ఇప్పుడు ఇందాక చెప్పినా కదా, ఎందుకు వాంతో వీంతో మాటలు పాడు ఎట్లయితే అట్లయితే అనుకుంటే కనుక ఇది హరీష్కి అట్లనే కేటీఆర్కి బ్రహ్మాండమైనటువంటి అవకాశం. మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకునే అవకాశం. భవిష్యత్తులో మళ్ళీ అధికారంలోకి రావాలనుకుంటే ఇంతకు మించిన అవకాశం లేనే లేదు. 1,00,000 కోట్ల మింగినరు అని చెప్పి అన్న మాటలకు వెళ్ళి ఆ కట్టడం తప్పు అనే కాడికి వచ్చింది. ఆ 1,00,000 కోట్లు అనేది మర్చిపోయినరు. ఇలా వృధా మాట్లాడతలేరు. నిర్మాణం అట్లే, నిర్ణయం తప్పు అని మాట్లాడుతూ ఉన్నారు. సో ఇదే విషయాన్ని మీరు అసెంబ్లీలో మాత్రం ఖచ్చితంగా గట్టిగా మాట్లాడాల్సిందే, మాట్లాడి దానికి జవాబు ఇవ్వాల్సిందే. మీరు టైం తీసుకోవాల్సిందే, లేదంటే రోడ్ల మీదకి వచ్చి కూర్చోవాల్సిందే. గాంధీ విగ్రహం ముందర కూర్చొని దీక్ష చేపట్టాల్సిందే మీకు అవకాశం ఇవ్వకపోతే. బట్ నేనేమంటా ఉన్నా, నిజాలు రాజకీయ విమర్శలు జోలికి పోకురి. మీరు తమ్మిడిహట్టికి మట్టి తీయలేదు, తట్టెడు మట్టి తీయలేదు. మరి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ కాడ మీరు ఎట్లా చేసిండ్రు? ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ పైన మీరు ఎట్లా నిర్మాణం చేపడతారు? ఎట్లా కొబ్బరికాయ కొట్టినావు? క్యాబినెట్ అప్రూవల్ ఏంది అని మీరు ఈ విమర్శలు బంద్ చేయరు. ఇక నిజంగా కాళేశ్వరం ఎక్కడ మొదలైందో, ఎక్కడ చివర ఉందో, మధ్యలో ఎన్ని లక్షల ఎకరాలకు ఆయకట్టు ఉన్నదో, ఎన్ని లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినామో, మన దగ్గర వరి పంటని గతంలో ఎన్ని వేల కోట్ల టన్నుల ధాన్యం పండిస్తే ఇలా 2023 వరకు 150,000 మెట్రిక్ టన్నుల ధాన్యంకు వచ్చినామో ఆ రిపోర్ట్ అంతా ఆడబెట్టుర్రి. ఆ దొంగలకు అర్థమయ్యేటట్టు చెప్పుండ్రి. బయట కూడా ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడే ఆ నోర్లన్నీ మూపియాల్సిన బాధ్యత మీ ఇద్దరి పైన ఉన్నది. అందుకే అంటా ఉన్నా, హరీష్ రావుకి ద బెస్ట్ ఆపర్చునిటీ, ఇంకా దీన్ని మించింది లేదు. ఇప్పుడు కనుక నువ్వు ఏదో అంటారు కదా, బాహుబలి లెక్క డిఫెండ్ చేస్తే డెఫినెట్గా రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది. మీరు రాజకీయాలు బంద్ చేయరి, వాళ్ళు మీ మీద ఎన్నైనా చేస్తారు విమర్శలు. 1,00,000 కోట్లన్న సన్నాసులు ఒక్కన్న హనుమంత్ ధైర్యం ఉంటే అసెంబ్లీలో చెప్పమని
నేను అడుగుతాను, నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. 1,00,000 కోట్లు మింగిండు కేసీఆర్ అని చెప్పి బయట మాట్లాడిన సన్నాసులు ఇవాళ అసెంబ్లీలో ఉన్నారు కదా, ఒక్కని చెప్పమని లేచి 1,00,000 కోట్లు మింగిండు మీ కేసీఆర్, మీ బీఆర్ఎస్లు 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పే దమ్మున నాయకుడు ఒక్కడుంటే చూపటమని ఇలా మాట్లాడరు. ఇలా ధైర్యం లేదు. ఇలా మాట బంద్ అయిపోయింది. అది అందరికీ ఎరక. ప్రాజెక్టు కాస్ట్ కంటే ఎక్కువ దోపిడీ జరిగిందంటే మరి ఇన్నోడు పిచ్చాడు ఏదో అంటారు కదా, చెవిటోడైనా ఎన్నటోనక నిజ్జత్ ఉండాలి. చెప్పడానికి శరం లేకున్నా ఎన్నటోనక నిజ్జత్ ఉండాలి అన్నట్టు జరిగింది. 83,000 కోట్లు అయితే 1,00,000 కోట్ల అవినీతి అని చెప్పినాక అది మాట్లాడడానికి ఇలా ధైర్యం లేదు వాళ్ళకి. అట్లనే రేపు పొద్దున వాళ్ళని నోరు మూపియాల్సిన బాధ్యత డెఫినెట్గా హరీష్ రావు పైన ఉన్నది. అది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. వన్ అండ్ ఓన్లీ సీఎం కేసీఆర్. నాడు కేసీఆర్ ఎంతో ఫెయిర్గా ఉన్నారు. ప్రాజెక్టుపై ఏకంగా అసెంబ్లీలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇది మన దేశంలోనే తొలిసారి. ఇది ఒక చరిత్ర. శాసనసభలోనే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు శాసనసభకు వివరించిన ఓన్లీ సీఎం కేసీఆర్ అంటూ. అది నో డౌట్. కానీ మాకున్నదల్లా ఒకటే, మీ రాజకీయ ప్రమేయం ఎక్కువైందని, మీ స్వార్థం కోసం ఆ ప్లేస్ని మార్చినరని, ప్రాణహిత చేవెళ్లను పక్కకు పెట్టి కాళేశ్వరం ద్వారా మీరు 1,000 కోట్ల రూపాయలు దండుకున్నారని, పైగా ప్రజాధనం దుర్వినియోగం చేసిరని ఈ దొంగలు ఆరోపణ చేస్తూ ఉంటే ఆరోపణలకు సమాధానం చెప్పుకోవాల్సిన బాధ్యత డెఫినెట్గా బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నది, కేసీఆర్ పైన ఉన్నది. సావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ కోసం ప్రాణాన్నైనా సరే త్యాగం చేస్తామని చెప్పి ముందుకొచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి ఇలా ఇట్లాంటి అవినీతి మరకలో బురదలో కురుకపోతా ఉంటే బయటికి తేవాల్సినటువంటి బాధ్యత మరి మీ పైననే ఉన్నది. ఎట్టి పరిస్థితులలో ఈ రాష్ట్ర ప్రజలకు నిజం చెప్పాల్సిన బాధ్యత ఉన్నది. 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన మీకు ఇంతకంటే మంచి అవకాశం రాదు. మీకు మీరుగా ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ఏదంటారు కదా, సీతమ్మ తల్లి కూడా అగ్గిల దూకి మరి తన గురించి తను ప్రూవ్ చేసుకోవాల్సి వచ్చింది. తప్పది, ఇట్లాంటివి జరుగుతూనే ఉంటాయి. రాజకీయాలు అన్నాక, పబ్లిక్ లైఫ్ అన్నాక ఇట్లాంటివి కామన్గా జరుగుతూనే ఉంటాయి. తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎట్లయితే మంటల దుంకిందో ఇలా తప్పదు. ఆ దొంగలు నన్ను తిడతారో, ఆ దొంగలు నన్ను ఏమన్నా అంటారో చేయకుండా ఆ సన్నాసులు వాళ్ళు నన్ను అంటే ఎట్లా పడాలి అంటే నడవది. అయిపోయింది అది. మొత్తం ఇగో మన ముక్కు దాకా ఓపిక పడతారు ఎవరైనా. నోరు మూసుకపోయినా కూడా నీళ్ళలో మునిగేటప్పుడు కనీసం ముక్కన్న బయట ఉన్నది కాబట్టి శ్వాస అంతదని చెప్పి జర ఓపిక పడతారు. కానీ ముక్కే మూసుకపోయే పరిస్థితికి వస్తే, ఇలా పార్టీనే నాశనం అయ్యే పరిస్థితికి వస్తే, ఇలా తెలంగాణ కోసం కష్టపడ్డ పేరే పోతుంది అనుకున్నాక ఇక ఏమేడిచింది, ఎవడేమంటే ఏమున్నది. నిన్ను బయట తిట్టిన నోర్లు మస్తుగున్నాయి, ఇంక్లూడింగ్ నాతో సహా చాలా మంది తిట్టిరు గతంలో. ఇట్లా తప్పులు చేసిరు, అట్లా తప్పులు చేసిరు, ఇది ఎట్లా చేసిరు, అదెందుకు చేయలేదని. సో ఇంతమంది నోర్లు మూపియాలంటే ఇక మాటలు పడ్డా సరే, ఎవడు ఏమన్నా అనుకున్నా సరే, కానీ ఎట్టి పరిస్థితుల్లో మీరేందో ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత మీ పైన ఉన్నది. ఇప్పుడు వచ్చేసింది. ఇక ఇట్లా అయితేనే మరి ఇంతమంది ఏమన్నా అర్థం చేసుకుంటారు, లేకపోతే మాత్రం నిజం అనుకుంటారు. నిజం అనుకునే ప్రమాదం కూడా ఉన్నది, అది అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక వార్త ఉంది ఇంట్లోనే, దిశాల. సిఎస్ రామకృష్ణారావు లక్కీ. కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్లో కనిపించిన ఆయన పేరు. జీవోల జారీ టైంలో కేవలం బడ్జెట్ సెక్రటరీగా విధులు, వర్క్స్ ప్రాజెక్ట్ సెక్రటరీగా ఐఏఎస్ శివశంకర్. ఆయన వల్లే 2,531 కోట్లు కేబినెట్ ఆమోదం లేకుండా విడుదల అంటూ. ఇగో ఈయన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండే అప్పుడు తెలుసా. ఈయన సిఎస్, ఇప్పుడు రామకృష్ణారావు సిఎస్, ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ. ఈయన పేరు మాత్రం వీళ్ళు ఉండదు. కేసీఆర్ పేరు ఉంటుంది ముఖ్యమంత్రిగా, హరీష్ రావు పేరు ఉంటుంది అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా ఈవెన్ ఈటల రాజేందర్ పేరు కూడా ఉంటుంది. కానీ ఆర్థిక శాఖకు సంబంధించిన ముఖ్య కార్యదర్శి అయిన రామకృష్ణారావు పేరు మాత్రం ఉండదు. ఇది పీసీ ఘోష్ ఇచ్చిన రిపోర్ట్. ఆ రిపోర్ట్లో ఈయన మాత్రం బయటపడతాడు. ఎట్లా బయటపడతాడు మరి నాకు అది అర్థం కాలే. ఇప్పుడు ఆర్థిక శాఖకు ఆనాడు ముఖ్య కార్యదర్శిగా ఉన్నప్పుడు మరి నిర్ణయాలల్లా, సంతకాలల్లా, బిల్లులు పాస్ చేయడంలో అసలు మీదే బాధ్యత ఎక్కువ ఉంటుంది. మంత్రి ఏం సంతకం పెట్టాడు కదా, మంత్రి ఏం చెక్కులు పాస్ చేయడు కదా, ముఖ్యమంత్రి ఏం చెక్కులు పాస్ చేయడు కదా. అమౌంట్ అంతా కూడా ట్రాన్స్ఫర్ అయ్యేది, అమౌంట్ అంతా కూడా రిలీజ్ చేసేది, ఆ నిధులన్నీ కూడా త్రూ ఆర్థిక శాఖ ఉంటుంది. సో ఆర్థిక శాఖ కార్యదర్శిగా పనిచేసిన సిఎస్ రామకృష్ణారావు ఇలా చీఫ్ సెక్రటరీగా ఉంటే ఆయన పేరు మాత్రం ఆయన ఎక్కడా కనపడదు, అసలు ఆయనకు సంబంధమే ఉండదు. కానీ ఆయన వల్లనే 2,531 కోట్ల రూపాయలు మరి కేబినెట్ ఆమోదం లేకుండా రిలీజ్ చేసారు. మరి ఈయనను దొంగ అనకపోతే ఏమంటారు చెప్పరు. ఇప్పుడున్న సిఎస్ని దొరాన్ పిలువమంటారా? ఇప్పుడు దీన్ని బట్టి అసలు విచారణ ఏం జరుగుతుందో దీన్ని అర్థం చేసుకోలేమా? ఇప్పుడు ఈయనను పక్కన పెట్టి ఈయనను మాత్రం అందులో ఇన్వాల్వ్మెంట్ లేదు అని చెప్పి వాళ్ళను మాత్రం ఇగో బదనాం చేయడానికి ప్రయత్నం చేస్తే ఇది రాజకీయ పూరితమైన కక్షలాగా కనిపిస్తుందా, లేదంటే నిజంగా ట్రాన్స్పరెన్సీ ఏమైనా ఉన్నదా, అసలు కనిపిస్తుందా, పారదర్శకత ఉన్నదా? రామకృష్ణారావుకు లేని వెసులుబాటు మరి వీళ్ళకి ఎందుకు ఉండాలి?
వాళ్ళకి లేని వెసులుబాటు ఈయనకి ఎందుకు ఉండాలి నాకు అది అర్థం కాలేదు. ఇప్పుడు ఈయన ఎట్లా బయట ఉంటాడు, వాళ్ళని ఎట్లా లోపలేస్తా అంటారు? ఈయనదేం తప్పిదం లేదా? మరి ఉండాలి కదా. అంటే ఇది ఏదో కాంగ్రెస్ ఆత్మఘోష తప్ప పీసీ ఘోష్ కాదు అన్నట్టు అయిపోయి అదే తెలిసిపోతా ఉంది ఇప్పుడు దీన్ని బట్టి చూస్తా ఉంటే.